రాష్ట్ర కమల దళపతి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెలలోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని భావించినప్పటికీ నీలినీడలు అలుముకున్నాయి. కొత్త ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత నియామకం ఉండనున్నట్లు తెలుస్తోంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటమే దీనికి కారణమని కాషాయ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు అధ్యక్ష రేసులో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా కొత్త పేర్లు తెరపైకి రావడంతో ఆశావహుల్లో కలవరం మొదలైంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం 10వ తేదీ వరకు బూత్ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించింది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత 20 వరకు మండల కమిటీలను పూర్తి చేయాలని చెప్పింది. ఇచ్చిన సమయంలోపే ప్రక్రియ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేసినప్పటికీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. నిన్నటికీ బూత్ కమిటీలు పూర్తి కావాల్సి ఉండగా సగం కూడా పూర్తి కానట్లు తెలుస్తోంది. మండల కమిటీలు ముగిసిన అనంతరం డిసెంబర్ 20 తర్వాత జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని అధిష్టానం మార్గనిర్దేశనం చేసింది. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ నెల 16 వరకైనా బూత్ కమిటీలను పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులను రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాల్లో కార్యశాలను నిర్వహించనుంది. 20వ తేదీ నుంచి మండల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మండల కమిటీలు పూర్తి చేసి 30వ తేదీన అన్ని జిల్లాల అధ్యక్షులను ఎన్నుకోవాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డజన్ మంది పోటీ పడుతున్నారు. అందులో ఇప్పటి వరకు 4-5 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పదవి ఆశిస్తోన్న ఆశావాహులు తమ స్థాయిలో అధిష్టానం వద్ద లాబయింగ్ ప్రారంభించారు. రాష్ట్ర పగ్గాలు తమకే దక్కుతాయని గంపడాసులు పెట్టుకున్నారు. ఈటెల రాజేందర్, రామచందర్రావు, రఘునందన్ రావు, డీకే అరుణ పేర్లు ఎక్కువగా వినిపించాయి. తాజాగా మాజీ అధ్యక్షుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను అధిష్టానం నియమిస్తుందని పార్టీలో జోరుగా ప్రచారం నడుస్తోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన బండి సంజయ్కే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే 2028లో పార్టీ అధికారంలోకి వస్తుందని జాతీయ నాయకత్వంతో పాటు ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. జాతీయ నాయకత్వం జరిపిన సర్వేలోనూ సంజయ్నే అధ్యక్షుడిని చేయాలనే డిమాండ్లు వినిపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై సరూర్ నగర్ స్టేడియం వేదికగా బీజేపీ 6 గ్యారెంటీలు 66 అబద్దాల పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభా వేదికగా బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ విధించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డెడ్ లైన్ విధించాల్సింది పోయి బండి సంజయ్ విధించడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటనే ఆలోచనలో పడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్నే చేస్తారనే ప్రచారానికి ఇది బలం చేకూరుస్తోంది. దీంతో అధ్యక్ష పదవి ఆశిస్తోన్న ఆశావాహుల గుండెల్లో గుబులు మొదలైంది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొంది.